అందరికీ బీరకాయతో ఇలా చేయండి, చాలా బాగుంటుందండి. ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయ్యాక పప్పు, జీలకర్ర, ఆవాలు లైట్గా వేయించి ఒక ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఆనియన్ మీడియం సైజ్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి లైట్గా. తాలింపు వేగాక అల్లం పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. 1/2 కేజీ బీరకాయలను తీసుకొని పైన తోలు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటారు. ముక్కకు పట్టే వరకు బాగా కలిదిప్పుకోండి. కలిదిప్పుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఉప్పు, కారం, మసాలాలు బాగా పట్టించే వరకు బాగా కలుపుకోండి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసుకున్న తర్వాత 5 నిమిషాల తర్వాత తీసుకుంటే మనకి నీళ్ళని పైకి తేలుతూ ఉంటాయి. అట్లా ఉన్నప్పుడు 2 టమాటాలు మీడియం సైజు సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మూత తీసుకున్న తర్వాత చూడండి, ఆయిల్ లైట్గా పైకి తేలుతుంటుంది. అప్పుడు మనం చూసుకోండి ముక్క ఉడికిందో లేదని. నేను చూడండి మెత్తగా ఉంటుంది పైన తోలు కూడా. దీనికోసం నేను మసాలా తయారు చేస్తున్నాను. కొబ్బరి కొద్దిగా, ధనియాలు 2 టేబుల్ స్పూను, చెక్క వేసుకొని బాగా చిటపట ఆడే వరకు వేయించుకోండి. దాంట్లో 7 వెల్లుల్లి రెబ్బలు వేయించుకుంటున్నా. తర్వాత నేను రోట్లో దంచుకుంటున్నానండి. మీ ఇష్టం. మిక్సీ జార్ ఉంటే బరగ్గా పట్టుకోండి. ఒక్క తిప్పితే బరక వస్తుంది. అప్పుడే మనం కర్రీలో వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. దంచుకున్నట్టు నేను చూపించిన విధానం కూడా మిక్సీలో ఇలా కూడా పట్టుకోండి. నాకంటే ఇంట్లో రోడ్లు ఉంది కాబట్టి నేను ఇలా దంచుకున్నా. దీన్ని మనం ఉడికిన బీరకాయలో వేసుకొని బాగా తిప్పుకొని 2 మినిట్స్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇలా చూడండి కూర రెడీ అవుతుంది. అప్పుడు కొద్దిగా గుప్పిడంత కొత్తిమీర వేసుకుంటే చాలా